ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో హోరాహోరీగా పోరాడేందుకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం రాజాంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజాం ఎస్సీ నియోజకవర్గంగా మారింది. గతంలో ఇది జనరల్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు 6 సార్లు జరిగిన ఎన్నికల్లో కమిడి కళా వెంకట్రావు 5 సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కంబాల జోగులు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్పై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా జోగులు టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభా భారతిపై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కోండ్రు మురళీమోహన్ టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభా భారతిపై 27,000 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. అయితే ఈసారి కంబాలను పాయకరావుపేటకు బదిలీ చేయడంతో ఆ స్థానంలో డాక్టర్ తాలే రాజేష్ ను బరిలోకి దింపింది వైసీపీ. టీడీపీ మాత్రం పాత అభ్యర్థి కోండ్రు మురళిపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించింది. రాజేష్ వృత్తిరీత్యా ఆర్థోపెడిక్ సర్జన్, మాజీ ఎమ్మెల్యే తాళ్ల భద్రయ్య కుమారుడు. తండ్రికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ రాజేష్ ఎన్నికల బరిలో నిలవటం మాత్రం ఇదే తొలిసారి. అయితే సెగ్మెంట్లో గుంతలమయమైన రోడ్లు సమస్య, నియోజకవర్గంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా వైసీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో తండ్రి ఇమేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఇక ఇప్పుడు రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో వైసీపీ ఉండగా కూటమిగా ఏర్పాటై ఘన విజయం సాధిస్తామనే ధీమాలో టీడీపీ ఉంది. విజయం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి. మరి అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?